వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేపినాపి ఆరోగ్య శాఖ సిబ్బంది, రాపూరు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది కలిసి ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో 21వ తేదీ జరగబోయే పోలియో చుక్కల కార్యక్రమం పబ్లిసిటీ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం శిశు సంక్షేమ కార్యాలయంలో పోలియోపై విజయం సాధించడం తదితర అంశాలపై ఆశాలకు, ఏఎన్ఎంలకు, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి సునంద, వేపినాపి ప్రధాన డాక్టర్ ప్రమీల రాజ్ కుమారి, సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ప్రమీల రాజ్ కుమారి. వేపినాపి ప్రాథమిక ఆరోగ్యంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకు డిసెంబర్ 21వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతుందండి. మన రాపూర్ మండలంలో ఉన్నటువంటి 0 to 5 years చిల్డ్రన్ 4674 మంది ఉన్నారండి మన టార్గెట్. మరి అదేవిధంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి కూడా మనం పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుపుతాము. ముఖ్యంగా అండి మన రాపూర్ మండల పరిధిలో మనకి ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేసుకుని ఉన్నామండి. మనకి మండలంలో 59 బూతులు ఉన్నాయండి. ఈ 59 బూతులు మరియు బస్ స్టాండ్ ఒక బూత్ ఉంది, మొబైల్ టీం ఒకటి కూడా తిరుగుతుందండి. ఈ టీములన్నీ కూడా 21వ తేదీ బూత్ యాక్టివిటీ అండి, 22వ తేదీ హౌస్ టు హౌస్ యాక్టివిటీ. ఎక్కడైనా బిడ్డలు మిస్ అయి ఉన్నా హౌస్ టు హౌస్ వెరిఫై చేస్తూ వాళ్ళకి వేయడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తేదీ కూడా ఇంకా మిస్ అయిన చిల్డ్రన్ అందరికీ కూడా వేయటం జరుగుతుంది. ఇది మన మండలంలో జరుగుతున్నటువంటి పల్స్ పోలియో యాక్టివిటీలో మన ఐఈసీ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మండలంలో 4 డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. మన మండల పరిధిలో ఉన్నటువంటి రాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ శాఖ మరియు విద్యాశాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామండి. దీనికి సంబంధించి మన మండల పరిషత్ అధికారి శ్రీమతి భవానీ మేడం గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి తల్లిదండ్రులు వారి బిడ్డలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పోలియో చుక్కలను వేయించాలని కోరుకుంటూ ఇక్కడ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 3 మండలాలు ఉన్నాయి, రాపూరు, కలువాయి, అలాగే సైదాపురం. మొత్తం 238 అంగన్వాడీ కేంద్రాలలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. 21, 22, 23 తేదీలలో మనకి 0 to 5 years పిల్లలు మొత్తం కూడా సర్వే ప్రకారం ఉన్న 0 to 5 years పిల్లలు ఎక్కడా కూడా మిస్ కాకుండా అందరినీ అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం జరిపి ప్రతి ఒక్క చైల్డ్ కూడా మిస్ కాకుండా అందరికీ పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలని చెప్పని ఆదేశించడమైనది. ఇంటికి మాత్రము పీ రాశారు, ఎందుకంటే ఆ పిల్లవాడు అక్కడే ఉన్నాడు. ఒకరికి చేస్తాము, మనం ఇప్పుడు చేస్తాం కాబట్టి డైరెక్ట్గా పీ రాసేసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేసి మళ్ళీ రెండో ఇంటికి పోయిన తర్వాత అట్లా వేసుకుంటా పోతారు. ఫస్ట్ ఇంటికి పోతారు మీరు, ఒక ఇంట్లో ఇద్దరు లేదు, ఆ ఇంటికి ఏం రాయాలి? ఎక్స్ రాయాలి. అంటే ఆ పిల్లవాడు ఉంటే అంటే మీరు గోలు చూస్తారు కదా, గోలు మీద కానీ మార్కింగ్ లేకపోతే పి అంటే మీరు స్టార్ట్ చేసిన ఒకటి P1, వీళ్ళు కూడా P1. తర్వాత బై అంటే 50 మార్క్స్ పెట్టి డేట్ వేయాలి. ఏ డేట్ వేయాలి?